హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ కళ్యాణి. సో మనం ఈరోజు వీడియోలో బీఈడి మెథడాలజీకి సంబంధించిన డౌట్స్ అన్నీ నేను మీకు క్లియర్ చేస్తానండి. నేను చూసిన ఆల్మోస్ట్ నేను విన్నా అండ్ కొన్ని కామెంట్స్లలో చూసిన డౌట్స్ ప్రకారము మెథడాలజీ గురించి నేను ఈ డౌట్స్ అయితే నోట్ చేసుకున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీ డౌట్స్ అన్నీ మెథడాలజీ గురించి, బీఈడిలో ఏ మెథడాలజీ తీసుకోవాలి, ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నాయో ఒకసారి అన్నీ చూద్దాము. సో ప్లీజ్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో మెథడాలజీ డౌట్స్ అండి. బీఈడిలో సెకండ్ మెథడాలజీ ఏం తీసుకోవాలి అనేది చాలామందికి ఉన్న డౌట్. ఇప్పుడు ఇది బీఈడి మెథడాలజీ అంటే మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ తీసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి. సెకండ్ థింగ్ ఏంటిదనంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఎంపీసీఎస్ ఇంకా సంథింగ్ కొన్ని ఉంటాయి కదా గ్రూప్స్. ఇప్పుడు మీరు బీఈడి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మ్యాథ్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు సెకండ్ మెథడాలజీ కింద మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫిజిక్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు, హిందీ తీసుకోవచ్చు, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ బయాలజీ వాళ్ళు మీరు ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది అంటే కొన్ని కాలేజీలలో డిఫరెన్స్ ఉంటుంది. అది కొంతమందికే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, మీరు తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. అట్లా మనం సెకండ్ మెథడాలజీ మీకు ఫస్ట్ మెథడాలజీ ఏం తీసుకుంటున్నారో, మీరు మ్యాథ్స్ తీసుకుంటున్నారా, సైన్స్ తీసుకుంటున్నారా, ఇంగ్లీష్ తీసుకుంటున్నారా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సెకండ్ మెథడాలజీ. మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉంటే అదే తీసుకోవాలి. ఓకే, మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉన్నారనుకోండి, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంది అంటే ఫిజిక్స్ ఉందా, ఇంగ్లీష్ ఉందా, తెలుగు ఉందా అని చూసుకొని మీరు తీసుకోవచ్చు. తర్వాత కరెంట్ మెథడాలజీ. ఇప్పుడు కరెక్ట్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోకపోతే ప్రాబ్లం అవుతుందా అంటే అవును, మీరు కరెక్ట్ మెథడాలజీ కనుక సెలెక్ట్ చేసుకోకపోతే మీకు ఇది ఫ్యూచర్లో ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే బీఈడి చేసేటప్పుడు మీరు మెథడాలజీ అన్నది కరెక్ట్ వేలో సెలెక్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి తీసుకుంటే అయిపోతుంది కదా అన్నట్టుగా తీసుకుంటున్నారు. కానీ ఇది మనకి ఎప్పుడు తర్వాత టెట్, డిఎస్సికి ఇది మనకు ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి మీరు ఇప్పుడే కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇది ఎందుకు మీకు ప్రాబ్లం అవుతుంది అంటే, టెట్, డిఎస్సికి మెథడాలజీకి సంబంధం ఏంటిది మనకు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అనుకుందాం, రైట్? మీరు మెథడాలజీ కూడా మ్యాథ్స్ తీసుకున్నారు. సో మీరు మెథడ్ 1 కింద ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు మెథడ్ 2 కింద మీరు ఇంగ్లీష్ తీసుకున్నారనుకోండి, ఇంగ్లీష్ మెథడ్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంగ్లీష్ మెథడ్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మనం ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ రాస్తాం. డిఎస్సి రాసినప్పుడు మనకు మ్యాథ్స్కి మనం ఎలిజిబిలిటీ, ఇంగ్లీష్కి ఎలిజిబిలిటీ, కానీ మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీకు డిగ్రీలో ఒక సబ్జెక్ట్గా లేదు. ఓకే, ఇది ఒక ఆప్షనల్గా మాత్రమే ఉంది, సబ్జెక్ట్గా లేదు. కాబట్టి మీరు డిఎస్సికి ఓన్లీ మ్యాథ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇంగ్లీష్కి కూడా ఎలిజిబుల్ కావాలంటే మళ్ళీ సపరేట్ ఇంకో కోర్స్ చేయాలి. ఓకే, ఇట్లా మీకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిదనంటే, ఇప్పుడు బయాలజీ వాళ్ళు ఉన్నారనుకోండి, బయోసైన్స్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు డిగ్రీలో బయోసైన్స్ చేశారు. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఫిజిక్స్ తీసుకున్నారనుకోండి, వీళ్ళు మళ్ళీ ఏంటిదంటే మళ్ళీ సపరేట్ కోర్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ బయోసైన్స్ వాళ్ళకి ఇది ఖచ్చితంగా మళ్ళీ ఇంకో సపరేట్, వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉండదు. వీళ్ళు ఖచ్చితంగా బయోసైన్స్ తీసుకున్న వాళ్ళకి బయోసైన్స్ మాత్రమే ఉంటుంది. అదే ఇప్పుడు ఇక్కడ ఫిజిక్స్, ఇంగ్లీష్, తెలుగు ఇంకా ఏం తీసుకున్నా కూడా మళ్ళీ ఇంకో సపరేట్ కోర్స్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇది మ్యాథ్స్ వాళ్ళకి బెనిఫిట్ అండి. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళకు డిగ్రీలో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. కాబట్టి మీరు మ్యాథ్స్, ఫిజిక్స్ మెథడ్ 1, మెథడ్ 2 కింద తీసుకుంటే మీరు డిఎస్సికి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకే, సో ఇది అన్నమాట. అందుకే మనము ఫ్యూచర్ గురించి ఫస్టే ఆలోచించుకొని, ఓకే మనం డిఎస్సికి మనకి ఏం అంటే ఈజీ ప్రాసెస్, టైం వేస్ట్ కాకుండా అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ మెథడ్ తీసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మెథడాలజీ గురించి ఒక ఐడియా వచ్చిందనుకోండి, మీ మెథడ్ని ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయిన కాలేజీలలో అడ్మిషన్ కూడా తీసుకున్నారు. మెథడ్ కూడా మేబీ సెలెక్ట్ చేసుకునే ఉంటారు. ఒకవేళ మీరు కనుక రాంగ్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఉంటే ఏం పర్లేదు, మీరు కాలేజీలో చేంజ్ చేసుకోవచ్చు. మీ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను సెకండ్ మెథడాలజీ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా, సో చేంజ్ చేయండి అని వాళ్ళకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మనం అది ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన మెథడాలజీ చేంజ్ చేసి ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు
పీజీ చేసిన వాళ్ళు ఏ మెథడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ కనెక్ట్ అవుతుందండి మెథడాలజీకి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోసైన్స్ వాళ్ళకి తీసుకుందాం. మీరు బయోసైన్స్ బీఈడి వాళ్ళు మెథడ్ 1 కింద బయోసైన్స్ తీసుకున్నారు. మీరు పీజీలో లైక్ బయాలజీ జువాలజీ ఏదో ఒకటి చేశారు, రైట్. ఇప్పుడు బీఈడిలో బయోసైన్స్ మీరు మెథడ్ 1 తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఇంకో ప్రాసెస్లో చెప్తాను. ఇప్పుడు మీరు బయోసైన్స్ మెథడాలజీ 1 కింద తీసుకున్నారండి బీఈడికి. మీకు పీజీలో ఆల్రెడీ పీజీ చేసిన వాళ్ళు ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఇట్లా ఏదో ఒకటి చేసి ఉంటారు కదా. ఇక్కడ మీరు మెథడ్ 2 కింద ఇంగ్లీష్ తెలుగు మీరు పీజీ ఏదైతే తీసారో అది మీరు మెథడ్ 2 కింద తీసుకుంటే మీకు డిఎస్సికి మీరు 2 పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. అంటే లైక్ బయోసైన్స్ దానికి ఎలిజిబిలిటీ అవుతారు, అండ్ ఇంగ్లీషో తెలుగో ఏది చేస్తే దానికి ఎలిజిబిలిటీ అవుతారు. ఓకేనా. కాబట్టి పీజీ చేసిన వాళ్ళు కనుక బీఈడి చేస్తే మీరు పీజీలో ఏది తీసుకున్నారో దాన్ని చూసి మీరు మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళకి సేఫ్ మెథడ్ ఏంటిది? సో మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటిదని అంటే మీకు మ్యాథ్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుందండి డిగ్రీలో ఉన్నప్పుడు మీరు మెథడ్ 1 కింద మ్యాథ్సో ఫిజిక్సో తీసుకొని ఈ రెండిట్లోనే మెథడ్ 1 మెథడ్ 2 కింద ఎక్స్చేంజ్ చేసుకోండి. అప్పుడు మీకు డిఎస్సికి ఏమవుతుంది, మీరు 2 పోస్టులకు ఎలిజిబిలిటీ అవుతారు. మీరు మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు, రైట్. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, ఎగ్జాంపుల్ మ్యాథ్స్ తీసుకుంటున్నారు మెథడ్ 1 కింద, మెథడ్ 2 కింద ఇంగ్లీషో తెలుగో అట్లా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ డిఎస్సి రాసినప్పుడు ఓన్లీ మ్యాథ్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. మళ్ళీ మీరు ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇట్లా ఎలిజిబిలిటీ కావాలంటే మళ్ళీ మీరు పీజీ చేయాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మీకు మళ్ళీ 2 years టైం వేస్ట్ కదా. సో కాబట్టి మీరు మెథడ్ 2 తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఓకేనా. మీకు ఇప్పుడు మెథడ్ గురించి మీరు ఏ మెథడాలజీ తీసుకోవాలనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.